హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న ఒక టెంపుల్ శివోహం శివ టెంపుల్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బెంగళూరులో మురుగేష్పల్లి రామగిరి అనే ప్లేస్లో అయితే ఉంటుంది. దీనికి కెంప్ ఫోర్ట్ మాల్ పార్కింగ్ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి ఇందిరానగర్ మెట్రో స్టేషన్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నాకు ఈ టెంపుల్కి వెళ్ళాక ఒక ఎక్స్పీరియన్స్, బయటకు వచ్చేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అదేంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే వెహికల్‌లో కాకుండా వచ్చేవారికి ఎంట్రన్స్ చూసారు కదా! అలా శివలింగంలో నుంచి ఎంటర్ అవుతున్నట్లుగా అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹250 అయితే ఉంటది. ఇంకో టికెట్ కూడా ఉంటుంది. అదొచ్చేసి ₹150 అన్నమాట. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ₹250 టికెట్ అయితే మనకి అక్కడ ఒక కేవ్ ఉంటది. కేవ్ ఎంట్రీ కూడా ఉంటది. 150 దానికైతే జస్ట్ బయట శివ స్టాట్యూ అండ్ ఇంకా బయట ఉన్న వాటిని దర్శించుకోవచ్చనమాట. సో, మేము కేవ్‌లోకి కూడా వెళ్ళాలి అని చెప్పి ₹250 టికెట్ అయితే తీసుకున్నాము. అండ్ మెయిన్‌గా ఈ టెంపుల్‌కి ఎంటర్ అవ్వడంతోనే పెద్ద శివ స్టాట్యూ అయితే ఉంటది. దాని హైట్ వచ్చేసి 65 ఫీట్ హైట్‌లో ఉంటుంది. ఇదే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ చూడడానికి చాలా బావుంటది. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్‌కి వెళ్తే గనక ఇట్లా ఒక శివలింగం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి చూస్తున్నారు కదా! వీటిల్లోకి రుద్రాక్షలు వేస్తూ మనం ఓం నమః శివాయ అంటూ స్టార్ట్ టు ఎండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ వెళ్ళాలన్నమాట. సో, ఇలా రుద్రాక్షలు మనం ఓం నమః శివాయ అని చదువుకుంటూ మొత్తం 108 అయితే ఉంటాయి అక్కడ. ఇలా చదువుకుంటూ వేస్తూ వెళ్తామన్నమాట. ఇలా స్టార్ట్ టు ఎండ్ అనేసి బోర్డ్స్ కూడా ఉంటాయి. సో, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో తర్వాత అక్కడికొచ్చి ఎండ్ అవుతదన్నమాట. జనరల్‌గా మనం శివలింగాన్ని ఎక్కడ కూడా తాకలేము కదా! ఇక్కడ మాత్రం ఇలా అభిషేకం కూడా చేయొచ్చు. 2 చోట్లయితే ఉంటది. అది కూడా చూపిస్తాను. అదంతా అయిపోయిన తర్వాత రుద్రాక్షలతో పాటు ఒక సీక్రెట్ థ్రెడ్ కూడా ఇచ్చారు. దాన్ని ఇక్కడ కట్టేసి పైకి వెళ్తే ఒక పెద్ద వినాయకుడి విగ్రహం అయితే ఉంటది. అక్కడ ఎలుక కూడా ఉందన్నమాట ఒకటి. అక్కడ కూడా కొన్ని థ్రెడ్స్ అయితే కట్టున్నాయి. అలా ముందుకు వెళ్తే ఒక కేవ్‌లోకి అయితే ఎంటర్ అవుతాము. అక్కడ బారాహ్ జ్యోతిర్లింగ యాత్ర, అమర్నాథ్ పాంచధామ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర, సనాతన ధర్మయాత్ర ఇలా అయితే ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్‌లో ఉన్నట్లు శివుడిని, అమ్మవారిని అంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఏవైతే టెంపుల్స్ ఉంటాయో మెయిన్ టెంపుల్స్ అవన్నీ కూడా అక్కడ టెంపుల్స్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడైతే మనకి అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వరుసగా చిన్న టన్నెల్ లాగా ఉంటది కేవ్‌లో ఇట్లాగా. సో, ఒక కేవ్‌లో నుంచి బయటకి రాంగానే ఇలా ఇంకొక శివలింగం అయితే ఉంటది ఇలా అభిషేకం చేయడానికి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటైతే స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ. ఇదొచ్చేసి జ్యోతిర్లింగ దర్శనం అన్నమాట. సో, మొత్తం అక్కడ ఆ ప్లేసెస్‌లో శివలింగాలు ఎలా అయితే ఉంటాయో మొత్తం అదే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా! టెంపుల్‌లోకి వెళ్ళేటప్పుడు ఏంటబ్బా ఇంత కమర్షియల్‌గా ఉన్నారు అనిపించింది అనేసి. దేవుడి పేరుతో బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి. బట్ అంతా చూసాక వర్త్ అనైతే అనిపించింది. నాట్ ఓన్లీ ఇవన్నీ అనే కాదు. అలాగే దీని నుంచి వచ్చే మనీ కూడా వాళ్ళు ఒక మంచి కోసమే యూజ్ చేస్తున్నారు అనేదైతే అర్థమైంది. హ్యుమానిటేరియన్ హోమ్స్ ద్వారా నీడ్‌లో ఉన్న వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ మనం కూడా ఎవరినైనా అంటే నీడ్‌లో ఉన్నవాళ్ళు లేదా హోమ్‌లెస్ వాళ్ళని చూస్తే గనక వీళ్ళకి చెప్తే వీళ్ళైతే టేక్ కేర్ చేస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళ వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. శివోహం శివ టెంపుల్ అని చెప్పి మీరు గనక గూగుల్‌లో సెర్చ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ కూడా వస్తాయి. ఒకసారైతే చెక్ చేయండి. సో, ఇట్లా మొత్తం ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇట్లా మొత్తం 3 కేవ్స్‌లోకైతే మనం వెళ్తామనమాట. సో, 2 కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడితో. అండ్ మళ్ళీ థర్డ్‌దొచ్చేసి అమ్మవారికి సంబంధించిందనమాట. వైష్ణోదేవి యాత్ర అని చెప్పి. సో, మళ్ళీ ఇది కూడా ఒక కేవ్ అనమాట. रे ना ना री
पिया को मना मानत नाही रे पिया को मना मानत नाही रे पिया को मना मा అండ్ ఫైనల్‌గా ఈ కేవ్‌లో ఉన్నవైతే మొత్తం 3 గూడా మనకైతే కంప్లీట్ అయిపోతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా మనం ఈ శివుడి విగ్రహం దగ్గరికైతే వస్తామనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంకా గూడా శివలింగం అయితే ఉంది. డెకరేషన్ మాత్రం ఎక్కడికక్కడ చాలా నీట్‌గా అయితే చేశారు. మెయిన్‌గా ఇక్కడొచ్చేసి ఇదే హైలైట్ అండి. చూడ్డానికి చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఇంకా బావుంటది. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనమాట. 7:30 అసలది ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళాము. సో, ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు గూడా చాలా తక్కువగా ఉన్నారు. అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మరీ ఎక్కువ మందున్నా కూడా మనం ప్రశాంతంగా చూడడానికి కూడా ఉండదు. సో, మార్నింగ్ టైమ్స్‌లో వెళ్తే బెటర్ అనమాట. అలాగే ఇక్కడే ఒక శివలింగం గూడా ఉంది. అలాగే ఇంకా ఇక్కడ నవగ్రహాలు గూడా ఉన్నాయన్నమాట. సో, దానికి తగినట్టు సింబాలిక్‌గా ఇలా అయితే పెట్టారన్నమాట. నవగ్రహాలు ఈ బెలూన్ లాంటి దాంట్లో లోపలికైతే ఉంటాయన్నమాట. సో, ఇదండి ఈ టెంపుల్ గురించి. ఒకసారి మీకు గనక వీలైతే విజిట్ చేయండి. వర్త్ విజిటింగ్ అనైతే అనిపిచ్చింది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.